ప్రత్యక్ష గుడారమును ఏర్పాటు చేశారు దేవుడు. వారితో ఎందుకు ఈ గుడారం ఏర్పాటు చేయించారో తెలుసా? దేవుడు వారితో సహవాసం చేయడానికి. దేవుడు దిగిరావడము, మనుషులతో సహవాసం చేయడం అనేది ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజల జీవితంలో మనకి ఒక సాదృశ్యం కనపడుతుందో అదే యేసు ప్రభు జీవితంలో నెరవేర్చబడింది. దేవాది దేవుడు నరుడుగా భూలోకానికి రావడం జరిగింది. ఎందుకు దేవుడు నరుడై వచ్చాడో తెలుసా? మనతో సహవాసం చేయడానికి. నేను ఒక మాట ఇక్కడ జ్ఞాపకం చేయని ఆశిస్తున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 6:7 ఒక మాట ఉందండి. మనుషుడు ఏది విత్తుతాడో అదే కోస్తాడు. కాబట్టి మనుషుడు విత్తింది మనుషుడే కొయ్యాలి. కాబట్టి మనుషుడు విత్తిన పాపాన్ని మనుషుడే కొయ్యాలి. కనుక దేవుడు నరుడై ఈ లోకానికి మనుషులతో పాపులతో సహవాసం చేయడానికి, పాపిగా మార్చబడ్డానికి యేసు ప్రభు ఈ లోకానికి పరిశుద్ధుడిగా వచ్చినప్పటికీ మన పాప భారము, వ్యాధి భారము, శిక్ష భారము తన మీద వేసుకొని సిలువ మ్రానులో మన కొరకు మరణించేనని రాయబడింది.